పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం చాలామంది క్రైస్తవ సమాజంలో దైవ సేవకులు, విశ్వాసులు, నామకార్థ క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా ఆశీర్వాదం అనుకుంటున్నారు. అయితే దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానంలో మనం చూస్తే, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దీవెన ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదువు గాక, నీవు ఆశీర్వాదం నందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును అని చెప్పనున్నాడు. మరి మన జీవితాల్లో ఆశీర్వాదం అంటే కేవలము భౌతికమైన విషయాలలో ఆశీర్వాదములుగా మనం చూస్తున్నాం. కారు ఉంటే, 2 వీలర్ బైక్ ఉంటే, మరి కట్టుకోవడానికి సమృద్ధి వస్త్రాలు ఉంటే, మరి మనం శరీరానికి ఆహారం సమృద్ధిగా ఉంటే, ఇలా 1 కాదు 2 కాదు, అధికారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉన్నతమైన స్థితి అంటే మనం ఆశించే ప్రతి ఆశ, ప్రతి కోరిక నెరవేరుతూ ఉంటే ఆశీర్వాదం అనుకుంటున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆశీర్వాదం అంటే. ఆది కాండంలో మనం చూస్తే 27వ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే యాకోబు గురించి, ఏశావు గురించి, ఇస్సాకు మరి వారిని పిలిచి నేను వృద్ధుడనై మృతునొందుచున్నాను కాబట్టి నీ వెళ్ళి నాకు ఇష్టమైన భోజన పదార్థములు తీసుకొని రమ్మని చెప్పి అంటాడు. ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదాల గురించి, అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు కేవలము ఆశీర్వాదం అంటే ఒక రకం ఆశీర్వాదాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మనకు చెప్పేటప్పుడు ప్రతి మాటలో, ప్రతి వాక్కులో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే 2 రకాలుగా ఆశీర్వాదాలను మనం చూడాలి. మొదటిది భౌతికమైన ఆశీర్వాదం. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు మరి 4 సువార్తలు ఆయన రాశాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో మనం చూస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు. స్త్రీలు కాకుండా, యవనస్తులు కాకుండా, చిన్నపిల్లలు కాకుండా స్త్రీలు మాత్రమే 5,000 మంది భుజించారు. ఇది భౌతికమైన ఆశీర్వాదం, శరీరమైన ఆశీర్వాదం. ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం అది అవసరమే. అయితే ఆత్మీయ ఆశీర్వాదం, ఆహారం గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు 6వ అధ్యాయం యోహాను సువార్తలో స్పష్టంగా చెప్తాడు. ఏమని సెలవిస్తాడంటే, క్షయమైనది ఆహారం కొరకు కాక అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అని చెప్పంటాడు. ఇది ఆత్మీయ ఆహారం. అలనాడు పాత నిబంధనలు మోషే కాలంలో మనం చూస్తే అరణ్యంలో మరి దేవదూతలు భుజించే ఆహారాన్ని వారు భుజించారు. కానీ వారికి తృప్తి లేదు. వారు ఇంకా మాకు మంచి ఆహారం లేదని చెప్పి ఆశపడ్డారు. ఈ ఆశీర్వాదము 2 రకాలుగా మనం చూస్తున్నాం. మొదటిది, యాకోబు భౌతికమైన ఆశీర్వాదాలు తీసుకొని తండ్రికి దూరమయ్యాడు, ఇస్సాకు. అలాగే తల్లికి రిబ్కాకు దూరమయ్యాడు. తన సహోదరుడైన అన్న ఏశావుకు దూరమయ్యాడు. చూడండి, భౌతికమైన ఆశీర్వాదాల కోసం రెప్పట్లాడుతున్న ఈ క్రైస్తవ సమాజం, క్రైస్తవ ప్రపంచం, మరి నీవు, నేను, మనం ఏ ఆశీర్వాదం కొరకు ఈ లోకంలో మనం తప్పిస్తున్నామో ఒకసారి నీకు నీవుగా, నాకు నేనుగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆశీర్వాదం అంటే నెమ్మది, శాంతి, సమాధానం, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇలా ఏది ఉన్నా ఏమీ లేకపోయినా నీలో నాకు దేవుడు ఉంటే చాలు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు, చదువుతావు, ప్రార్థిస్తావు, విశ్వాసంలో నిరీక్షణలో ఉంటావు, అప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా నీ దగ్గరకు వస్తాయి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మత్తయి సువార్తలో, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు,
కొట్లలో కూర్చుకొని ఆయన నుండి పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడలమైన మనం ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటున్నాం? ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం, అధికారం ఉంటే ఆశీర్వాదం, ఈ లోకంలో ఇల్లు, మరి సంపద, ఐశ్వర్యం ఉంటే ఆశీర్వాదం. ఇవన్నీ కూడా భౌతికమైన ఆశీర్వాదాలు. మన భూమిని బ్రతికినంత వరకు ఇవన్నీ అవసరమే. అయితే ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్తే అక్కడ మనకు కావాల్సిన ఆశీర్వాదం ఒకటే, పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే పరలోక మన్నాను భుజించాలి. పరలోక మన్నా ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడే పరలోక మన్నా. నేనే పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నాను అని చెప్పి అంటాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. ఏమనంటే మరొకసారి మాటను చదువుకొని ముగించుకుందాం. చూడండి, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక అని చెప్పాడు. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని అంటున్నాడు. చిట్టి చివరిగా మనం గమనించినట్లయితే యాకోబు జీవితంలో డబ్బు, బంగారం, వెండి, పశువులు, ఆస్తులు, అంతస్తులు, కుటుంబం, బిడ్డలు, భార్య సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఓకే, అయితే అది ఆశీర్వాదం కాదు. యాకోబు జీవితంలో యేసుప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదలను అని చెప్పాడు. మరి ఉదయకాల సమయంలో మనం ఎలాంటి ఆశీర్వాదం కలిగి ఉన్నాం? ఒకసారి పరీక్షించుకుందాం. మనం నిజమైన ఆశీర్వాదం కలిగి ఉన్నామా, లేకపోతే అశాశ్వతమైన ఆశీర్వాదం కలిగి ఉన్నామా? ఈ లోకంలో కలిగి ఉన్న ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇది నిజమైన ఆశీర్వాదం అని అనుకుంటే క్రైస్తవ సమాజం చాలా పొరపాటు చేస్తున్నది మనం గుర్తించాలి. చాలా మంది దేవుని బిడ్డలు మరి పొరపడుచున్నారు అనేది మనం గుర్తించాలి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క రాజ్యములో సంతోషంగా మనం ప్రవేశించడమే నిజమైన ఆశీర్వాదం. అలాంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మరి మనం చాలా సంతోషంగా, ఆనందంగా ప్రార్థనలోను, విశ్వాసంలోను, మరి దేవుని యొక్క నిలకడ స్థిరమైన భక్తిలో మనం కొనసాగాలని మనం ఒక పాఠం నేర్చుకోవాలి. యాకోబు అంటున్నాడు, నిత్యంగా నన్ను ఆశీర్వదించేంత వరకు వదలనని తన ఏసావుకు, అన్నయ్య ఏసావుకు 10 రకాల బహుమానాలు పంపిస్తాడు. కారణం ఏంటి తెలుసా? ప్రాణం పొంచి ఉంది, మా అన్న చేతులు నేను మరణిస్తానని చెప్పి. కాబట్టి ఈ లోకంలో మనం చివరి వరకు, మరణం వరకు నమ్మకముగా దేవుని కొరకు ఆశీర్వాదాలు పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని మాటలు మన వినుకులలో 30 60 100 దీవించునుగాక. మమ్మల్ని అతి నిఖిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనములు. ఆశీర్వాదం గురించి మాట్లాడారు ఉదయకాల సమయంలో. నిజమే, ఆశీర్వాదం అంటే లోకంలో మేము కలిగి ఉన్న సంపద, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతులు, ఉద్యోగం, మంచి చదువు, అందం, ఇవన్నీ మేము ఆశీర్వాదాలుగా భావిస్తున్నాం. అది భౌతికమైన ఆశీర్వాదం తండ్రి. మరి పరసంబంధమైన ఆశీర్వాదం ఆయన యాకోబు ఏ రీతిగా అయితే పొందుకున్నాడో అలాగే 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మంది ఎలా భుజించారు తండ్రి. మరి అలాంటి నిజమైన ఆశీర్వాదాన్ని, పరలోక ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఈ ఉదయకాల సమయం మాతో ఈ వాగ్దానం మీరు మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు. విన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి నిజమైన ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. ఆమేన్.